హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముస్లింల తెలుగు. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే, దేశంలో గ్యాస్ కొరత ఉందని చెప్పేసి గ్యాస్కి కృత్రిమ కొరతని సృష్టించి మనకు అవసరం ఉన్నా లేకపోయినా 2 సిలిండర్స్ ఉన్నవారు, 3 సిలిండర్స్ ఉన్నవాళ్ళు ఎగబడి మరీ తీసుకుంటున్నారు. సో ఈ ముఖ్యంగా ఏంటి అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అంటే సహజ వాయువులు అండ్ పెట్రోలియం శాఖ ఏం చెప్తుందంటే, ఇంకొక వారం ఆగితే ప్రతిరోజు 50 లక్షల గ్యాస్ సిలిండర్లు సరఫరా అవుతున్నట్లు, వద్దన్నా కూడా మనకు సిలిండర్ ఇస్తున్నట్లయితే ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఎగబడకండి, అప్పటి వరకు ఆగండి. గ్యాస్ సిలిండర్లు అయితే ఖచ్చితంగా ఉన్నాయి మనకి, ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు కావచ్చు. ఈ పెట్రోల్ విషయానికి వస్తే, పెట్రోల్ ఏంటంటే ఇది మార్చి ఎకానమిక్ ఇయర్ ఎండింగ్ కాబట్టి చాలామంది అక్కడ ట్యాక్సులు కానీ మనీ కానీ పే చేయలేదని చెప్పేసి వారికి క్రెడిట్స్ లేవని చెప్పేసి వారికైతే పెట్రోల్ ఇవ్వలేదని చెప్పి దాని మూలంగా పెట్రోల్ బంకులు అనేది బంద్ పెట్టడం అనేది చెప్పేసి మనకైతే అఫీషియల్గా అయితే నోటీస్ వచ్చింది. కాబట్టి ఎవరు కూడా తొందరపడకండి, అన్నీ సక్రమంగానే ఉన్నాయి. జై హింద్, జై భారత్.